వైపుకి షోల్డర్ అంటే తగ్గించాలి, డౌనింగ్ తగ్గించాలి. సాగే క్లాతులకి డౌనింగ్ ఎక్కువ చేసుకోవాలి. ఇవి మీరు బాగా గుర్తుంచుకోండి, చెప్పేది మీకు చాలా ముఖ్యమైనవి. ఈ షేప్ ఇలా ఉంటేనే మనకి చేతులు మెలికి తిరగకుండా ఉండేది. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇప్పుడు మీ ముందు ఒక లెనిన్ షర్టు, ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి లెనిన్ క్లాత్లది. లెనిన్ షర్ట్లు కటింగ్లో మనకు ఇబ్బందికరంగా ఉంటాయి, కుట్టినాక ఒక కొలతలు మారుతూ ఉంటాయి. వాటికి మనం ఎలా కటింగ్ చేస్తే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ చేయగలం అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. నన్ను ఒకళ్ళు అడిగారు, టక్ చేసే షర్ట్ కటింగ్ చూపండి అని. ఈ షర్ట్ వచ్చేసి లెనిన్ క్లాత్ ప్లస్ టక్ చేసేది కూడా. ఈయన ఒక లెక్చరర్, ఈయన టక్ చేస్తానన్నారు. మరి ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలి, టక్ చేస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలియజేస్తాను. మీరు చివరి వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు ప్రతి ఒక్క పార్టు, కొలతలు, భాగాలు, షేపులు, ఎక్కడ ఏం పెడితే ఏమైద్ది, షేపులు ఎలా పెడితే ఏమైద్ది అనేది మొత్తం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ చేసి మీరు అడుగుతున్న సమస్యలన్నీ ఒక్కోటొక్కోటి క్లియర్ చేస్తున్నా మీకు. ఈ వీడియోలో చక్కటి పని గురించి చెప్పడం జరుగుతుంది. నా వీడియోలకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరుల వద్దకు షేర్ చేయండి. ఇవి మీకు ఉపయోగకరంగా ఉండేవే కాబట్టి టైలర్ల వద్దకు షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ షర్ట్, ఆదిత్య బిర్లా వాళ్ళది ప్యూర్ లెనిన్ షర్ట్. ఈ లెనిన్ షర్ట్ల గురించి ఎలా సెట్ చేయాలో, లెనిన్ షర్ట్లు కటింగ్ ఒక మెజర్మెంట్ పెట్టి కటింగ్ చేస్తే తర్వాత ఒకటిలాగా వస్తుందని లెనిన్ షర్ట్ల గురించి మాకు కొంచెం వివరంగా తెలపండి అని అడుగుతున్నారు. ముందుగా మనం ఈ లెనిన్ షర్ట్ని వాషింగ్లో షింక్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ బాక్స్ మీద సాఫ్ చేసుకోవడం జరిగింది. ఈ లెనిన్ షర్ట్లు అనేవి ముందుగా తడుపుకోవాలి బాగా, ఒక పావు గంట నీళ్లలోనే నానబెట్టి ఉంచితే బాగా షింక్ అవుతుంది. మీరు గంజి వాడే మాట అయితే కొంచెం గంజి లిక్విడ్ దొరికిద్ది, లిక్విడ్తో ఇది షింక్ చేస్తే కొంచెం మనకి కటింగ్కి అనుకూలంగా ఉంటుంది. కొంచెం హార్డ్గా క్లాత్ కొంచెం స్టిఫ్ అయింది, లేకపోతే మరీ ఊగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి లైట్గా గంజి వేయడం జరిగింది, అందుకే ఇది ఇలా చక్కగా ఉంది. ఈ లెనిన్ షర్ట్లు అనేవి కొంచెం తలనొప్పిగా మారింది అంటున్నారు. అందుకోసం మనం ఇప్పుడు ఈ లెనిన్ షర్ట్లు ఎలా కటింగ్ చేయాలి మనం అనేది చూద్దాం. ముందుగా మనం ఇటు అంచు తీసేసాం, తర్వాత ఇక్కడ కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద యాపిల్ కట్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్. ఇది ఖర్చు కోసం అన్నమాట, దౌడు కుడతాం కదా కింద, దానికోసం. ఇది 1.5 ఇంచ్ స్కేల్ వెడల్పు, 1.5 ఇంచ్ ప్లస్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని నేను మార్కింగ్ చేసుకుంటున్నా. దీనికి 1.5 ఇంచ్ పట్టి వేస్తా. ఇది మనకి తయారైపోయింది, ఇక్కడ నుంచి మనకు తయారు. ఇప్పుడు మనం పొడవు వచ్చేసి 27.5. పైన మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి, కింద మనం ఖర్చు వదిలేసాం. పైన 1/2 ఇంచ్ ఖర్చుతోటి 27.5 ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు 28. ఇది 28. ఈయనకి పొట్ట భాగానికి 16. పొట్ట భాగం టేపుతో పొడవు తీసుకునేటప్పుడే పొట్ట మీద ఫింగర్తో టచ్ చేసుకోవాలి. మనకు సెంటర్ పొట్ట మీద తీసుకోవాలి పొట్ట భాగం. తర్వాత ఇక్కడ సంకడం చేయడానికి ఛాతీలో నుంచి 4వ వంతు, ఛాతీ 38.5. 38.5 38.5. 38.5ని 4 భాగాలు చేసుకోవాలి. 9.5 19 19 38. 9.5 పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి 9 అంగుళాలు దింపుదాం. 9. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి 9లో నుంచి 4 భాగాలు, 4వ భాగం ఇక్కడ 2.5 2.5 2.5 4.5 4.5 4.5 9, 4వ భాగం. అయితే ఇది కొంచెం సాగుతూ ఉంటుంది కదా మెత్తగా. ఇలాంటి వాటికి ఏం చేయాలి, షోల్డర్ డౌన్ ఇంకొంచెం ఒక పాయింట్ ఎక్కువే డౌన్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్
సాగని వాటికి మనం పై వైపుకి ఇటువైపుకి షోల్డర్ అంటే తగ్గించాలి, డౌనింగ్ తగ్గించాలి. సాగే క్లాతులకి డౌనింగ్ ఎక్కువ చేసుకోవాలి. ఇవి మీరు బాగా గుర్తుంచుకోండి, చెప్పేది మీకు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ నుంచి పావుదొక్కు 3 కటింగ్ లో ఈ లెనిన్ షర్ట్లు కూడా కాలర్ కటింగ్ లో కూడా మెడ తక్కువ వచ్చేలా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఇవి అటు తగిలి సాగుతా ఉంటాయి. దీని కాలర్ వచ్చేసి 16.5. నేను కొంచెం తక్కువ పెట్టుకున్నా, 15 సైజు వాళ్ళకి పెట్టినట్టు పెట్టా, పావుదొక్కు 3 పెట్టా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 18, ఇది 9, ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ ఛాతీలో నుంచి 4వ భాగం 9.5 పాయింట్ ప్లస్ ఇక్కడ 2 అంగుళాలు. ఇక్కడ పొట్ట వచ్చేసి 38, 38లో 4వ వంతు 9. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ తక్కువ, పావు తక్కువ 2 పెడదాం, పావు తక్కువ 2. ఈయన టక్ చేస్తాడు, టక్ చేసే వాళ్ళ కోసం కూడా అడిగారు కదా, టక్ చేస్తాడు ఈయన లెక్చరర్, ఈయన టక్ చేస్తాడు. ఇలాంటి వారికి ఇక్కడ మనం సీటు కాడ ఎలా పెట్టాలనేది చూద్దాం. సీట్ వచ్చేసి 41, 41 అంటే 4వ వంతు 10.5. ఇక్కడ 10.5కి ఒక పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఎక్కువ లూజ్ పెట్టకూడదు, ఇంచున్నర ఉంటే చాలు. ఇక్కడ ఇంచున్నర ప్లస్ ఇంచున్నర ఉంటే చాలు. మీడియం అయితే మనం 2 అంగుళాలు పెట్టుకుంటాం. ఈయన టక్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్స్ రాకూడదు, అందుకని ఇక్కడ సీటులో నుంచి 4వ భాగం 10.5 ప్లస్ ఇంచున్నరకి ఒక పాయింట్ పెట్టాం. సీట్ వచ్చేసి 41, పొట్ట వచ్చేసి 38, ఛాతీ వచ్చేసి 38.5, ఎదర ఛాతీ వచ్చేసి 8, ఇది 8, ఇది ఖర్చు. ఇప్పుడు ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకుందాం. మనకి ఏ స్కేల్తో షేపులు కలపాలనేది కూడా ముఖ్యం. స్కేల్స్ సెట్ ఉండాలి మన కాడ, సెట్ ఉంటేనే మంచిది. లేదా మీరు సెట్ మీకు దొరకకపోతే ఒకటి ఈ బెండ్ స్కేల్ వచ్చింది, తర్వాత ఇది దొరికితే ఇది ఒకటి తీసుకోండి స్ట్రైట్ స్కేలు. తర్వాత ఇది కావాలి, దీని పేరు ఆర్మ్ హోల్ స్కేల్, ఆర్మ్ హోల్, ఇది ఆర్మ్ హోల్. తర్వాత మీరు హిప్ కర్వ్ స్కేల్, ఇది మన ప్యాంటింగ్ కి ఇది కంపల్సరీ. మనకి రెండు స్కేళ్లే మనకు ప్యాంట్లకి ముఖ్యం. దీని తర్వాత మనకి ఎల్ బెండ్ స్కేల్ కూడా అవసరం. మనకు కొన్ని ముఖ్యమైన స్కేల్స్ మాత్రం సెట్ ఉండాలి, సెట్ ఉంటే మంచిది. లేదా మీరు ముఖ్యమైనవన్నా తీసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ని యాడ్ చేసుకుందాం. ఈ స్కేల్తో అయితే కలుస్తుంది, ఇక్కడ ఈ స్కేల్తో కలిసింది. ఇక్కడ మనం స్కేల్ని రివర్స్ చేసుకుందాం, కొంచెం రివర్స్ చేసుకుంటే పట్టుకోకుండా ఉంటుంది, ఇలా చేసుకోవాలి. సీట్ ఇక్కడే ఉండేది మనకు, సీట్ ప్లేస్ ఇది. ఇక్కడ మెడకి మార్కింగ్, ఇక్కడ షోల్డర్ డౌనింగ్ మార్కింగ్, ఇక్కడ మెడ రౌండ్ కోసం ఇది మెడ డౌన్కి సరిపోయింది, 2 ఉంది కదా, సరిపోయింది. ఇక్కడ సంక డౌనింగ్ షేప్ మార్కింగ్ ఇచ్చుకుందాం. ఇది మీడియంగా పెట్టుకోవాలి సంక డౌనింగ్ అనేది. సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఇది ఎంతవరకు ఉందో మనం కొలుసుకుందాం. 2.5కు ఒక పాయింట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఛాతీలో నుంచి 8వ భాగం, ఇక్కడ ఖర్చు వదిలేసి ఛాతీలో నుంచి 8వ భాగం, 8వ భాగం అంటే మనకు 4వ భాగం వచ్చేసి 9.5 కదా, పావు తక్కువ 5, 8వ భాగం. ఇక్కడ మనం క్రాస్ గుంట కొట్టాలి, ఇక్కడ 2 అంగుళాలు కొట్టేద్దాం. టక్ చేసే వాళ్లే కదా, వీళ్ళకి లైట్ క్రాస్ అయితే చాలు. టక్ చేసే వాళ్ళకి కొంచెం లైట్ గానే ఇద్దాం క్రాస్, మరి ఎక్కువ లేకుండా ఇలా ఇద్దాం. ఓకే, ఇక్కడ పాకెట్ డౌన్ చేద్దాం. పాకెట్ డౌన్ వచ్చేసి 7.5 మీద దింపుదాం. ఈ లెనిన్ షర్ట్లకి పాకెట్ డౌనింగ్ ఎక్కువ చేయమాకండి, లాక్కుని కిందకి జారుతూ ఉంటుంది క్లాత్. పాకెట్ కొంచెం పైకి వేయాలి. ఇక్కడ నుంచి 2 అంగుళాలు మీనేద్దాం, పావు తక్కువ 5 వేద్దాం. ఇది 8వ వంతు, ఛాతీలో నుంచి 8వ వంతు పాకెట్ సైజు. దాని తర్వాత కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు. ఒక పాయింట్ పెంచుకుందాం. ఇది గంజి వేస్తేనేమో ఒకలాగుంటది, గంజి వేయకపోతే ఒకలాగుంటది. అందుకని మనం కస్టమర్లకి గంజి వేయండి అనాలి. గంజి వేస్తే లూజింగ్ కనబడదు. లెనిన్ అనేది గంజి వేస్తే లూజ్ కనపడవు. ఇవి గంజి వాడాల్సినవి, అసలు వాస్తవానికి ఇవి గంజి లేకుండా వాడకూడదు, గంజితోనే వాడాలి.
లేకపోతే ఊగుతా ఉంటాయి ఇవి లెనిన్లు. కటింగ్ చాలా చక్కగా చేసుకోవాలి, నీట్గా. కొంచెం స్లో అయినా సరే గమనిస్తూ జాగ్రత్తగా ప్రతి ఒక్క లెక్క అనేది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సంఖని కొలుసుకుందాం. మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్ చేసినాక సంఖలో సెంటర్ ఎంత వస్తుందో నేను ముందుగానే చూసుకుంటున్నా. ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంత వేస్తాం, దీనికి పావు తక్కువ 4 వేస్తాం, అంటే పాయింట్ తక్కువ 2, దాంట్లో సగం. ఇక్కడ దీని ఖర్చు కూడా తీసేసి పాయింట్ తక్కువ 2 మీద పట్టుకున్నా. చూడండి, ఇది 11 వస్తుంది. ఇది 11 వచ్చినప్పుడు చేతి సంఖ 11.5 రావాలి. ఈ లెనిన్లు వేళ్ల మీద కటింగ్ చేయాలి, గట్టిగా లాగి కాదు, బ్యాలెన్స్ గా వేళ్ల మీద జాగ్రత్త కటింగ్ చేయాలి. మన క్లాత్ అనేది ముందుగా స్ట్రైట్ ఉంటుందా లేదా అనేది మనం దారాల అల్లికని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ లూజింగ్ లో ఒక 3/4 ఇంచి బ్యాక్ తగ్గించి పెట్టుకోవాలి. పొడవులో ఒక 1/4 ఇంచి, ఒక 1/2 ఇంచి ఇలా తగ్గిస్తూ ఉండాలి. కింద పొడవు బ్యాక్ వచ్చేసి కింద ఫ్రంట్ కంటే ఒక 1/4 ఇంచి తక్కువన్న ఉండాలి. పొట్ట లేని వారికైనా, పొట్ట ఉంటేనేమో 3/4 ఇంచి దాకా బ్యాక్ కింద తగ్గియాలి, కిందే తగ్గియాలి. ఇవి సెంటర్లో సరిగ్గా రావు. ఇలాంటి వాటికి మనం గమనిస్తూ ఇలా సరి చేసుకోవాలి. సెంటర్లోనే మనకి తగ్గాల్సింది, ఎందుకంటే వెనక లూజ్గా ఉండకూడదు కదా, సెంటర్లోనే మనం తగ్గియాలి. మీరు అవసరమైతే అక్కడక్కడ సూదులు గుచ్చుకోండి, సూదులు గుచ్చుకుంటే జారకుండా ఉంటుంది. ఇక్కడ కింద ఒక 1/4 ఇంచి మనం బ్యాక్ తగ్గించి ఇది లేపేద్దాం ముందు. ఇక్కడ 1.5 డౌన్ చేద్దాం, బ్యాక్ ని 1.5. ఈ 1.5 డౌన్ అయితేనే మనకి ఇక్కడ షోల్డర్ అనేది చక్కగా సెట్ అయ్యేది. 1.5 డౌన్ చేయకుండా ఇంకా పైకి పెట్టినా మీకు ఇబ్బంది. కిందకి పెట్టే కొద్దీ మీకు షోల్డర్ లెక్క మారిద్ది. 1.5 కాడ నుంచి మీరు ఎంత డౌన్ చేసినా దాంట్లో ఎక్స్ట్రా కలుపుకోండి షోల్డర్లో. ఇక్కడ నేను 9.5 పెట్టేశా, అంటే 18.5. ఖర్చుతో తీసేసా, ఖర్చు కూడా యాడ్ చేశా. ఇక్కడ నేను స్ట్రైట్ గా పెట్టేస్తున్నా, స్కేల్ ని స్ట్రైట్ గా. వెనక వీటికి లూజ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు, లూజ్ ఉన్న డొక్కలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక పాయింట్ ని షేప్ తీద్దాం, డౌన్ చేద్దాం. ఒక పాయింట్ ఎక్కువ లేకుండా ఒక పాయింట్ ఇలా డౌన్ చేసుకుందాం. క్లాత్ లాగితే ఇప్పుడు ఇక్కడన్నా జరిగిద్ది, మెజర్మెంట్ తేడా వచ్చింది. అందుకని ఇవి వేళ్ల మీద కటింగ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ గా, ఇటు తగలకుండా జాగ్రత్తగా. కుట్టేవాళ్ళు కూడా ఇవి జాగ్రత్తగా కుట్టాలి, తేడా పడకుండా కటింగ్ చేసుకోండి. ఇవి ఖరీదు ఉంటాయి, 1400, 1500, 2000, 3000 ఇలా ఉంటాయి లెనిన్లు. తేడా పడినా మనకి ఇబ్బంది. మనం ఫ్రంట్ సంఖ వచ్చేసి 9 అంగుళాలు దింపాం. చేతులు తీసుకుందాం. ఫ్రంట్ లో సంఖ డౌన్ 9 దింపాం. ఇక్కడ మనం ఎంత పెట్టుకోవాలి, 9.5 పెట్టుకోవాలి. 9.5 ఇక్కడ చూడండి, 9.5. 9.5 పెడితే ఇది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన మార్కింగ్ చేసుకుందాం. ఇది పైన మేము లోడింగ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నా. చెయ్యి పొడవు వచ్చేసి 23. ఇక్కడ నేను 2.5 కప్ చేస్తా. ఇది 2.5 పెట్టా, మనకు మళ్ళీ ఖర్చు కావాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షేప్ పెట్టాలి. ఇక్కడ ఇది ఈ షేప్ పెట్టకుండా చాలా మంది స్ట్రైట్ గా తీస్తే జాయింట్ లాక్కుంటది, చాలా మంది కట్ చేస్తూ ఉంటారు. అలాగే కప్స్ సరిగ్గా కూర్చోదు, ఈ షేప్ ఇవ్వాలి. ఇక్కడ కప్స్ వచ్చేసి నాకు 10,
పాయింట్ తక్కువ 5 సగము, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుందాం. సింగిల్ ఫిల్ట్ సైడ్ లో లోడింగ్ కోసం ఖర్చు. ఇప్పుడు ఇక్కడ సంకడం చేయాలి. చేతికి సంకడం చేయడానికి ఛాతీలో నుంచి 8వ భాగం, ఛాతీ వచ్చేసి 38.5. దీన్ని 8 భాగాలు మీరు క్యాల్కులేట్ చేసుకోండి, క్యాల్కులేటర్ లో కొట్టండి. 38.5, 38ని చేద్దాం. పావు తక్కువ 5 వస్తుంది. ఇప్పుడు దీనికి పావు తక్కువ 5 ఇక్కడ తయారు పెట్టుకోవాలి. పావు తక్కువ 5, పావు తక్కువ 5 వచ్చేసి 8వ భాగం తయారు పెట్టుకోవాలి. రింకల్స్ రావు, ఇలా మీరు దింపితే రింకల్స్ రావు. ఇక్కడ కండకాడ వచ్చేసి లూజు 15, ఇది 7.5. ఇది ఖర్చు. లోడింగ్ కోసం ఖర్చు పావు ఇంచు చాలు. ఓవర్లాక్ చేసే మాట అయితే ఒక ½ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోండి. ఓవర్లాక్ కి ½ ఇంచ్ వెళ్ళిద్ది ఖర్చు, లోడింగ్ కి పావు ఇంచే సరిపోయింది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సంఖ్య ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇలా సంఖ్య కూడా కొలుసుకోవాలి. చూడండి, ఇది 11.5 వచ్చింది. ఆ సంఖ్య మనకు 11 వచ్చింది. ఇది 11.5 వచ్చింది. ఇది కుట్టేటప్పుడు ఇంకొంచెం సాగుతుంది. 11.5 అయింది. ఇది దౌడు కుడతాం కదా లోడింగ్ కి, అప్పుడు ఇది 11.5 అయింది. చేతి సంఖ్య ఎక్కువ ఉండాలి, బాడీ సంఖ్య తక్కువ ఉండాలి. కటింగ్ లో చేతి సంఖ్య తగ్గితే బాడీ సంఖ్య పెరిగితే ఇంకా అది ఫెయిల్ అయిపోయినట్టే. కటింగ్ లో మీరు చేతి సంఖ్యని ఎక్కువ వచ్చేలాగా, బాడీ సంఖ్యని కొంచెం తక్కువ వచ్చేలాగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ లైట్ కి ఇలా షేప్ ఇస్తే ఇక్కడ పెద్దగా లూజ్ కనబడదు. ఇక్కడ మోచేయి కాడ మనకి ఎముక లావు ఉంటది. ఇక్కడ ఫిల్ట్ వేస్తే మళ్ళీ మనకు షేప్ మారిద్ది, ఇలా వచ్చిద్ది. ఫిల్ట్ వేసినాక ఇది షేప్ మారి ఇలా వస్తుంది. మనం ఒక ఫిల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ 2.5కు ఒక పాయింట్ వచ్చింది. మీకు దాంట్లో ఒక బాక్స్ చూపించాను కదా, 2.5కు ఒక పాయింట్. ఇక్కడ ఇంచిం పావు గుంట కొడదాం, ఇంచిం పావు. ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ 2 షోల్డర్ల సెంటరు, 1.5 నుంచి షోల్డర్ డౌన్ చేయాలి. 1.5 నుంచి ఈ గుంట అనేది ఒక బ్యాలెన్స్ గా చక్కగా తీస్తేనే మనకి ఎదురు ఫోల్డింగ్స్ పడవు, చేతులు మెలికలు ఉండవు. ఇవి మీరు జాగ్రత్తగా తీసుకోవడం అలవాటు చేయండి. మీకు చేతి మెలకలు పడడం అనేది వెళ్ళిపోతుంది. ఇది బాగా డౌన్ చేస్తే చేతులు మెలకలు పడవు. ఎందుకంటే ఛాతీలో నుంచి 8వ భాగం డౌన్ అయ్యే కొద్దీ ఏమైంది, ఫిట్టింగ్ వైపుకి వచ్చిద్ది. అప్పుడు మీకు రింకల్స్ అనేవి ఉండవు చేతికి. ఇక్కడ బ్యాక్ ని కూడా కొంచెం మనం సరి చేసుకోవాలి. వెనక కూడా జిల్లా లేకుండా ఉంటుంది. ఇక్కడ 2 జాయింట్లు సమానంగా ఉండాలి. ఇలా షేప్ ఇలా తీసుకోవాలి. ఈ షేప్ ఇలా ఉంటేనే మనకి చేతులు మెలికి తిరగకుండా ఉండేది. ఇక్కడ చాక్ పట్టీకి మార్కింగ్ ఇలా వేసుకోవాలి. చెయ్యి సెంటర్ లో మళ్ళీ ఖర్చు వదిలేసి ఇక్కడ సెంటర్, ఇది మనకు తయారే సెంటర్. చాక్ పట్టీ ఓపెన్ వచ్చేసి 5.5 పెడదాం. ఇక్కడికి కటింగ్ అవుతుంది. ఇటు దౌడు కుడతాం, ఇటేం ముక్క తగిలిస్తాం. ఇప్పుడు ఇక్కడ రెండో చైన్ ఇలా తీసుకుందాం. పెద్ద పన్నా ఇది 1.60. పెద్ద పన్నాలో క్లాత్ వచ్చేసి ఇది 1.60. పెద్దవాళ్లకు పెద్ద పన్నా అయితే 1.60, చిన్న పన్నా అయితే 2.25. ఈ లెనిన్లు మనకు వచ్చేది పెద్ద పన్నాలోనే. ఖద్దర్ పన్నాలో మళ్ళీ మారిద్ది. ఖద్దర్ పన్నా మీడియం పన్నాది.
ఖద్దర్ పన్నాకి దీనికి సంబంధం లేదు. ఖద్దర్ పన్నా మీడియం. ఇప్పుడు ఈ చాక్ పట్టి ఓపెన్ తీద్దాం. కుట్టేటప్పుడు కూడా ఇది వేళ్ల మీద కుట్టాలి. గట్టిగా లాగుతూ కాకుండా బ్యాలెన్స్ గా వేళ్ల మీద కుట్టాలి. నేను వేళ్ల మీద కుట్టాలి అంటే ఇదేంది వేళ్ల మీద కుట్టాలి అంటున్నారు అనుకుంటారేమో. కుట్టే వాళ్ళకి అర్థమైద్ది. ఏమి తెలియని వాళ్ళకు కొంచెం వేళ్ల మీద ఎట్ట కుడతారో అనిపించవచ్చు. కొన్ని షాపుల్లో పనిచేసిన వాళ్ళకి అర్థమైపోయింది వేళ్ల మీద ఎలా కుడతారు అనేది అర్థమైపోయింది. టైలరింగ్ కి ఒక భాష అనేది ఉంటది. మనం చెప్పేది అర్థం అవ్వాలంటే బాగా 4 షాపుల్లో పనిచేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ కోసం మనం ఏం చేయాలి? ఇది కింద ఖర్చు, వీపుకి తగిలడానికి ఖర్చు. ఛాతీలో నుంచి 8వ భాగం 48, 8.5, 48 అనుకోండి. 5 పావు తక్కువ 5 వస్తుంది. పావు తక్కువ 5, 8వ భాగం కింద ఖర్చు వదిలేసా. మళ్ళీ పైన కూడా ఖర్చు 1 పావు ఇంచి, మొత్తం 5.5 వచ్చింది. ఈ 5.5లో ఇక్కడ మనం 2 అంగుళాలు డౌన్ చేయాలి. 2 అంగుళాలు. షోల్డర్ పొడవు వచ్చేసి 18, 18లో సగం 9. ఇక్కడ మనం ఫ్రంట్ మెడకి పావు తక్కువ 3 పెట్టాం. ఇది పావు తక్కువ 3. ఇంకొక పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ ఇలా షేప్ ఇవ్వాలి. ఎక్కువ అవసరం లేదు, మనకు ఒక పాయింటే చాలు. చేతిని తగిలిచ్చేందుకు అక్కడ రౌండ్ షేప్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ మెడ తీయడానికి మనకు సెంటర్ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో మనం చూసుకోవాలి. సెంటర్ పాయింట్ సంఖని బట్టే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది చూడండి, సంఖ పావు ఇంచు పెరిగింది. ఇవి ఎక్కువ లాగకూడదు, పావు ఇంచు పెరిగింది. కుట్టేటప్పుడు కూడా ఇది లాగకూడదు. పావు ఇంచు నేను ఇప్పుడు దీనికి బ్యాక్ వైపుకి ఎక్కువ పెట్టాను, ఫ్రంట్ వైపుకి తగ్గించాను. ఎందుకంటే బ్యాక్ పావు ఇంచు తగ్గింది, ఫ్రంట్ పెరిగింది కదా. ఇక్కడ సెంటర్ ఇక్కడికి వచ్చింది. ఇది మన ఖర్చు. ఇప్పుడు ఇది కలుస్తుందా లేదా అనేది మనం ఇలా చూసుకోవాలి. ఇవి జారకుండా వీటికి చక్కగా ఇలా కూర్చోబెట్టుకొని కొలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్కువ కనబడుతుంది. ఇది మనం కొలుసుకుందాం. 9.5 ఉంది, ఇది 9.5 ఉంది. ఫ్రంటే కొంచెం మనకి ఎక్కువ వచ్చింది. మనం దీన్ని బ్యాక్లో కూడా ఇలా పెట్టేద్దాం. మనకు బ్యాక్లో కూడా సెట్ అవ్వాలి కదా. ఈ లెనిన్లతో జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. అన్నీ మనం చక్కగా సెట్ చేసుకోవాలి. ఊరకనే క్రాసులు అయితే ఇది సాగిద్ది. ఇలా వాల్చాలి. ఇప్పుడు చూడండి, ఇటు వాల్చాము, ఇటు ఇక్కడ సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇది వస్తుంది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్ దీనికి. ఇది ఇటు తగ్గిద్దాం మనం ఒక పాయింట్. ఇటు కలిసింది కదా మనకి మేడ, ఇటు ఒక పాయింట్ని ఇలా తీసేద్దాం. ఇది ఇక్కడ మనకు గ్యాప్ ఉంటుంది, ఒక పావు ఇంచు గ్యాప్ ఉంది. ఇది కుట్టేటప్పుడు మనం ఇది లాగి కుడతాం కాబట్టి రౌండ్ లో మనం కొంచెం లాగాలి. లాగకపోతే ఏమైంది, గుంటలో కూర్చోదు. అందుకని ఇది సాగిద్ది.
ఇది సాగిద్ది. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇవి ఇలా కటింగ్ చేసుకుంటే లెనిన్ షర్ట్లు చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. ఇక్కడ ఉంది సెంటర్ పాయింట్ దీనికి, ఇక్కడ ఉంది దీనికి సెంటర్ పాయింట్. మేడం మనం ఇక్కడ కొంచెం లైట్గా బెండుగా కొట్టాం కదా, ఇది కూర్చోబెట్టడానికి. ఇది కూర్చోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.